మెదక్ జిల్లా నర్సాపూర్లో మాజీ మంత్రి హరీష్ రావు విలేకరుల సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామ్యమని, రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి మంత్రులు మూసి దురావస్థకు కారణం కాంగ్రెస్ తెలుగుదేశం పాలన అని, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని, కేటీఆర్పై కక్ష సాధింపులతో ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, ప్రజాబలంతోనే కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొంటామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుక్కోవడం వల్ల రైతులందరూ రోడ్ల పాలయ్యారు. సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సరిగ్గా అన్నం పెట్టకపోవడం వల్ల విష ఆహారం తిని పిల్లలందరూ ఆసుపత్రుల పాలయ్యారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మంత్రులేమో రాష్ట్రాన్ని వదిలిపెట్టి గాలి మోటార్లలో ఇతర రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి మహారాష్ట్రకు పోయింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు జార్ఖండ్కు పోయింది. సీతక్క గారు కేరళకు పోయారు. పాలన గాలి కదిలేసిండ్రు. గాలి మోటార్లలో విహారయాత్రలు చేస్తున్నారు, పార్టీ యాత్రలు చేస్తున్నారు. రైతులు రోడ్ల పాలు, విద్యార్థులు ఆసుపత్రుల పాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో గాలి మోటార్లలో గాలి తిరుగుతూ ఉన్నారు. ఇదేనా పాలన మీద మీకు కూడా పట్టింపు? గత 10 రోజుల్లో ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా 4 గురుకుల పాఠశాలల్లో విష ఆహారం తిని పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు. 92 మంది విద్యార్థులు ఈరోజు కూడా ఆసుపత్రుల్లో ఉన్నారు, చనిపోయారు. ఈ ముఖ్యమంత్రికి కనీసం ఆ పిల్లల్ని పరామర్శించడానికి సమయం లేదు, దాని మీద రివ్యూ చేసే ఓపిక లేదు. ఈయననే విద్యాశాఖ మంత్రి, ఈయననే ఎస్సీ ఎస్టీ శాఖల మంత్రి కూడా ఈయననే. అంటే ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో పిల్లలు ఆసుపత్రుల పాలైతే పట్టించుకోవు, విద్యాశాఖ మంత్రిగా నువ్వు పట్టించుకోవు, రివ్యూ కూడా చేయవు కనీసం. పాలన గాలి కొదిలేసిండ్రు. గాలి మోటార్ల దేశం మీద పడి తిరుగుతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు మూసీలో నేను అడగోలు మాటలు మాట్లాడిండు. ఏం అడుగుతా ఉన్నా, ఉన్నది అడిగితే మా రంజిత్ రెడ్డిని ఇలా అక్రమంగా వైఆర్ టీవీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ రంజిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏమడిగిండు రంజిత్ రెడ్డి? నీ 6 గ్యారెంటీల గురించి అడిగిండు. నీ తప్పుడు విధానాలను ప్రశ్నించడం తప్ప, 6 గ్యారెంటీల గురించి మాట్లాడడం తప్ప నాకు అర్థం కాక అడుగుతున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతాడు, 3 ముక్కలు చేసి మూసీలో వేస్తా అని మాట్లాడతాడు. మరి ఎందుకు కోమటిరెడ్డి గారి మీద పోలీసులు కేసు పెట్టరు అని నేను అడుగుతా ఉన్నాను. ఇంత విధ్వంసకరమైన, వినాశకరమైన, హింసను ప్రేరేపించే విధంగా ఒక మంత్రి మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ముసిముసి నవ్వులు నవ్వుతాడు. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు? పోలీసులు ఎందుకు కోమటిరెడ్డి గారి మీద కేసు నమోదు చేయరు? నేను డీజీపీ గారిని అడుగుతా ఉన్నా. మా రంజిత్ రెడ్డి మీదనో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా పిల్లల మీద కేసులు పెడతారు. ఒక బాధ్యతాయుత కలిగిన మంత్రి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని 3 ముక్కలు చేసి నదిలో విసిరేస్తా అంటే ఎందుకు కేసు పెట్టరు అని అడుగుతా ఉన్నా. నేను రాష్ట్ర గవర్నర్ గారిని కూడా కోరుతా ఉన్నా, ఈ రకంగా మాట్లాడినటువంటి వాళ్ళని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్ గారిని కోరుతా ఉన్నా. ఎందుకు? రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు కుల మతాలకు, రాగద్వేషాలకు అతీతంగా పాలన అందిస్తామని ప్రమాణం చేసింది. ప్రమాణం చేసిన వ్యక్తి ఇవాళ ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని ఈ రకమైన భాష మాట్లాడితే ఆయన మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్ గారి మీద ఉంది. గవర్నర్ గారు తక్షణమే ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపు ఎక్కువైంది. మూసి మురికి కంటే రేవంత్ రెడ్డి నోటి మురికి ఎక్కువైపోయింది నిజంగా చెప్పాలంటే. ఇవాళ ఆయన టీవీలో కనబడుతుంటే ఛానళ్ళు మారుస్తున్నారు, లేదా టీవీలు ఆఫ్ చేస్తున్నారు. ఎందుకు?
ఇది మేమే కాదు, ప్రజలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మా పిల్లల మీద ఈ ప్రభావం ఏడబడుతుందో, ఈ రేవంత్ రెడ్డి మాటలు వింటే మా పిల్లలు ఏడ చెడిపోతారో అని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా టీవీలు ఆఫ్ చేసే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాట అంత విధ్వంసకరమైన భాష మాట్లాడచ్చా? మనము సినిమాల్లో చూస్తాం, ఇది సెన్సార్ బోర్డు ఉంటుంది సినిమాల్లో. ఏదైనా సినిమా 18 ఏళ్ళ లోపు పిల్లలు చూడద్దంటే దానికి ఏ సర్టిఫికేట్ అని ఇస్తారు, అది కూడా వేస్తారు. ఇది ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది, ఇది 18 ఏళ్ళ లోపు పిల్లలు చూడొద్దు అని పెడతారు. బహుశా రేవంత్ రెడ్డి కూడా ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి? రాజకీయ నాయకుల భాషను కూడా ఒక బోర్డు పెట్టాల్సిన అవసరం వస్తుంది రాష్ట్రంలో. రాజకీయ నాయకులు మాట్లాడే విధ్వంసకరమైన భాష, ఈ రకమైన భాష చిన్నపిల్లలు చూడొద్దు అని సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం కనబడుతుంది నాకైతే. అంత దుర్మార్గంగా, నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. ఎవరు ఉండరు, ఎవరు మాట్లాడతారు ఇట్లాంటి భాష? సబ్జెక్ట్ లేని వాళ్ళు మాట్లాడతారు, పని చేయడం శాతగానోడు మాట్లాడతాడు, హామీలు అమలు చేసే శాతగానోడు మాట్లాడతాడు. హామీలు అమలు చేసినోడు అయితే ప్రజలకు చేసే సేవ గురించి చెప్తాడు, పని చేసినోడు అయితే చేసిన పని గురించి చెప్తాడు. పని శాతగానుంటే గాయకి ఎత్తుకుంటారు, లోలికి ఎత్తుకుంటారు. ఈ రేవంత్ రెడ్డి కథ కూడా గట్టే ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయన గతంలో నిరాహార దీక్ష చేసింది తెలంగాణ కోసం. కాంగ్రెస్ పార్టీ వదిలేసింది, ఈయన వదిలేసి పట్టించుకోలేదు. అయ్యో నా పానం పోయేటట్టుందంటే మేమందరం కేసీఆర్ గారి ఆదేశాలతో మేమందరం వెళ్ళి ఆయనకు ధైర్యం చెప్పినాం. కేసీఆర్ గారు దీక్ష విరమింపజేయించి ఆయన ప్రాణాన్ని కాపాడినోడు కేసీఆర్. ఆయన కొడుకు చనిపోతే అయ్యో పాపం అని ఓదార్చిన వాడు కేసీఆర్. అటువంటి కేసీఆర్ను పట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి భాష మాట్లాడొచ్చా? దేనికోసం మాట్లాడుతున్నాం? ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి ఇంత దిగజారిపోయి మాట్లాడొచ్చిన మాకు మాట్లాడరాకనా? అంతకు తాత మాకు 3 ముక్కలు కదా 6 ముక్కలు చేస్తాను మీకు కూడా అడగల. కానీ మాకు విజ్ఞత ఉంది, సంస్కారం ఉంది, బాధ్యత ఉంది. ఈ రాష్ట్రం కొట్లాడి తెచ్చిన వాళ్ళం, ఈ రాష్ట్రం బాగుండాలని అనుకుంటే వాళ్ళం కనుక మీలాగా మాట్లాడతారు. ప్రజాపాలన నిజాయితీగా చేయమని ప్రజలు కోరుకుంటారు. కానీ ఏమైందంటే డైవర్షన్ టాక్టిక్స్. ఇవాళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు, లీకులు రాపిస్తుంది. ఏం చేసిండు కేటీఆర్ గారు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు, రాష్ట్రం యొక్క గౌరవాన్ని ప్రతిష్టను పెంచిండు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు కాదని హైదరాబాద్కు పెట్టుబడులు తెచ్చిండు. ఐటీలో తెలంగాణను నంబర్ 1గా చేసిండు. నువ్వు డైవర్షన్ కోసం కేసులు పెట్టా, అరెస్టులు చేస్తా అని లీకులు ఇస్తున్నావు. నీ లీకులకు, నీ తాటాకు చప్పులకు ఇక్కడ ఎవరు భయపడడానికి సిద్ధంగా లేడు. ఇలా కేటీఆర్ గారి మీద నువ్వు కుట్ర చేస్తున్నావంటే అది ప్రశ్నించే గొంతు మీద కుట్ర, ప్రశ్నించే గొంతు మీద దాడి. కేటీఆర్ నీ ప్రభుత్వాన్ని బట్టలిప్పిండు, మీ అన్యాయాలను ప్రశ్నించిండు, నీ మోసాలను ఎండగట్టిండు. అందుకే నువ్వు ఆయన మీద పగబట్టినావు, కక్ష పెట్టినట్టు చేస్తున్నావు. కానీ ఇది ఒక కేటీఆర్ మీద కాదు, రాష్ట్ర ప్రజల మీద దాడి, బీఆర్ఎస్ పార్టీ మీద దాడి, ప్రశ్నించే గొంతు మీద దాడిగా మేము చూస్తున్నాం. ముంచే ముఖ్యమంత్రి ఎవరిని ముంచలేను? అందరికీ ముంచినాం. రైతు బంధు ఇస్తాను రైతులు ముంచినాం, 2500 ఇస్తాను మహిళల్ని ముంచినాం, 4000 పింఛన్ ఇస్తాను అవతాతల్ని ముంచినాం, తులం బంగారం ఇస్తామని అక్కజల్లుల్ని ముంచినాం, స్కూటీలు ఇస్తాను ఆడపిల్లల్ని ముంచినాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను నిరుద్యోగులను ముంచినాం, విద్యార్థి భరోసా కార్డు ఇస్తాను విద్యార్థులను ముంచినాం, 5 డిఏలు ఇస్తా, బీఆర్సీ ఇస్తా, జీవో 317 అమలు చేస్తా, దాన్ని రద్దు చేస్తా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తా అని ఉద్యోగులను ముంచినావు. నువ్వు ముంచని దేవుని, నువ్వు మంచి ముఖ్యమంత్రివి కాదు, ముంచే ముఖ్యమంత్రి. ఇవాళ మాట్లాడితే బాంబులు పట్టాడు, రోడ్ లక్ష బాంబు అంటాడు, రోడ్ ఆటం బాంబు అంటాడు, ఇంకోటి తుసు బాంబు అంటాడు. అసలు మా మీద బాంబులు వేసుడు కాదు. మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 15,000 రూపాయలు రైతుల అకౌంట్లలో వేయి, 2 లక్షల రుణమాఫీ డబ్బులు రైతుల అకౌంట్లలో వేయి, అవ్వా తాతలకు మాట ఇచ్చినట్టు 4,000 రూపాయలు బ్యాంకులు వేయి, అక్క చెల్లెళ్లకు ఇచ్చిన మాట ప్రకారంగా 2,500 బ్యాంకులు వేయి. బాంబులు ఎవరికి కావాలి? ప్రతిపక్షం మీద బాంబులు వేసుడు కాదు,
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి, ప్రగతికి బాటలు వేయి. ముఖ్యమంత్రి మహారాష్ట్ర, ఉప ముఖ్యమంత్రి జార్ఖండ్, పంచాయతీరాజ్ మంత్రి కేరళ, రాష్ట్రాన్ని వదిలేశారు. శ్రీధర్ బాబు మలేషియా, గాలి మోటార్లలో తిరుగుతున్నారు. ఆయన లండన్లో ఉన్నాడు. జూపల్ కృష్ణారావు లండన్లో ఉన్నాడు. ఒక ఆయన లండన్, ఒక ఆయన మలేషియా, ఒకళ్ళు కేరళ, ఒకళ్ళు మహారాష్ట్ర, ఒకళ్ళు జార్ఖండ్. రైతులేమో రోడ్ల పాలు, విద్యార్థులేమో దవాఖాన్ల పాలు. ఇప్పుడు ఇది మీ పాలన, ఇది మీ పాలన. అసలు ఒకటి అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు, వీళ్ళేదో 6 గ్యారెంటీల డిక్లరేషన్ పెట్టిండ్రు. ఆ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల డిక్లరేషన్ పెట్టిండ్రు. పనుల పని బూతుల డిక్లరేషన్ కూడా పెట్టింది. అలా 6 గ్యారెంటీలు ఎప్పుడు అప్పుడు అందరూ 7వ గ్యారెంటీ ప్రజాపాలన, 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అన్నారు. 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం లేదు, 7వ గ్యారెంటీ బూతులు. 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం కూర్చోరాదా? 7వ రూమ్లో కూర్చోబెట్టి 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అంటారు. ఏంటిది 7వ గ్యారెంటీ? ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు మాట్లాడే హక్కు, ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉన్నదా? ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అరెస్ట్ చేయబట్టింది. వైఆర్ రంజిత్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంది. మీరేమో 3 ముక్కలు చేస్తా, 6 ముక్కలు చేస్తా, బుల్డోజర్లు ఎక్కిస్తా, తొక్కుతా, ఇది తప్ప ఇంకేమన్నా మాట్లాడుతుందా? మీకు ఏమన్నా భాష ఉన్నదా? సంస్కారం ఉన్నదా? ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడవచ్చునా? ఏమని పాదయాత్ర కోసం ఏమనండి? హరీష్ రావు రా దమ్ముంటే అట్టు బరాబర్ వస్తా. కూల్చిన ఇండ్లు ఎక్కడ, కాలిన కడుపు ఎక్కడ, నువ్వు నడిచింది ఎక్కడ? కూల్చిన ఇండ్లు ఎక్కడ? హైదరాబాద్. కాలిన కడుపులు ఎక్కడ? హైదరాబాద్. నువ్వు నడిచింది ఎక్కడ? నల్లగొండల. రా, కూల్చిన ఇండ్ల కాడికి పోదాం, కాలిన కడుపు కాడికి పోదాం, హైదరాబాద్ లో నడుద్దాంపా, నల్లగుంటకెళ్ళి నడుద్దాంపా. హైదరాబాద్ లో మూసి ఎక్కడ ప్రారంభమైందో ఆడికెళ్ళి నడుద్దాం రా, నేను రెడీ, వస్తావరా? నీ కథ ఎట్లుందంటే మోకాలకు దెబ్బ తాకిందిరా అంటే ఇప్పుడు గోడగుండుకు పట్టి కట్టిండట. కూలిన ఇల్లు హైదరాబాద్ ఉంటే ఈయన పోయి నల్గొండలు నడుతాడు, రా తీసుకురా ఉంటాడు. అయినా నల్గొండకు ఎవరు చేసిండ్రు? నువ్వు అన్యాయం చేసిండ్రు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది 16 ఏళ్ళు నువ్వున్న తెలుగుదేశం పార్టీ. మూసీ కాలుష్యానికి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలే కారణం. రేవంత్ రెడ్డి మాట్లాడేది ఎట్లుందంటే ఇక మూసీ కాలుష్యానికి ఏదో కాంగ్రెస్ కు తెలుగుదేశం కు సంబంధం లేదన్నట్టు బొక్కుతున్నాడు. ఇక నువ్వు బొక్కినంత మాత్రాన, నువ్వు అరిసినంత మాత్రాన, నువ్వు గొంతు పెంచినంత మాత్రాన చరిత్ర మారదు. చరిత్ర మారుతుందా? 66 ఏళ్ళు పాలించింది కాంగ్రెస్ తెలుగుదేశం కాదా? మూసీ మురికికి వాళ్ళు కాదా కారణం? మూసీ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిందే కేసీఆర్. 3800 కోట్లు పెట్టి 30 ఎస్టీపీలు కట్టి మూసీలోకి శుద్ధి చేసిన నీరు పోవడానికి కృషి చేసింది కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచి 1100 కోట్లు ఖర్చు పెట్టి స్వచ్ఛమైన గోదావరి జలాలు తెచ్చి మూసీ మురికిని పారదోలడానికి ప్రణాళికలు వేసింది కేసీఆర్. నువ్వేం చేసినావు? ఇవాళ నువ్వేందో కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నావు. నువ్వు పనిచేసిన, నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే అయిన తెలుగుదేశం పార్టీ 16 ఏళ్ళు ఉన్నది. 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని నువ్వు ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 66 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం యొక్క పాపాల పుణ్యం ఈ మూసీ మురికి. నువ్వు పాదయాత్ర కాదు, ప్రాయశ్చిత్త యాత్ర చేయాలి, పాప పరిహార యాత్ర చేయాలి. నువ్వు నీ తెలుగుదేశం కాంగ్రెస్ లో పాపమే మూసీ మురికికి శాపమైంది. ఆ మూసీ మురికిని పారదోలడానికి కేసీఆర్ నడుము బిగించిండు. ఇవాళ నువ్వు మల్లనసారికి నీళ్ళెత్తాడు, యాటికి కాళేశ్వరం గులిందంటాడు, మల్లనసారికి నీళ్ళెత్తాడు. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? కేసీఆర్ మల్లన్న సాగర్ కట్టకపోతే గోదావరి నీళ్లు మూసీకి వస్తాయా? నువ్వేదో నల్గొండ జిల్లా మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతావు. నల్లగొండ ప్రజల నడుములు వంకర పోవడానికి, కాళ్ళు చేతులు వంకర పోవడానికి కారణమే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ. కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెట్టి ఈ నల్లగొండ తెలంగాణ రాష్ట్రం యొక్క ఫ్లోరైడ్ ను పారదోలిన నాయకుడు కేసీఆర్.
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన కృష్ణా గోదావరి జలాలను అందించి ఫ్లోరైడ్ రహిత తెలంగాణగా మార్చింది కేసీఆర్. ఫ్లోరైడ్ కారణం మీరు. నల్లగొండ ప్రజలు నడుము వంకరపోవడానికి కారణం ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. మీరు కదా కారణం. నల్లగొండ ఫ్లోరైడ్ ను పారదోలింది కేసీఆర్. మూసీలో గోదావరి జలాలు ప్రవహించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది కేసీఆర్. ఇలా మీరు కేసీఆర్ గురించి మాట్లాడతారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని మాట్లాడతాడు. మాట్లాడచ్చునా నువ్వు నిన్న పోయి పూజ చేసిన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయమే కేసీఆర్ ఆనవాళ్ళకు ప్రతిరూపం కదా. ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. కేసీఆర్ కట్టిన గుళ్ళ పోయి పూజ చేసిండు. పోనీ ఇంకో 1000 కోట్లు కేసీఆర్ అన్న 1000 కోట్లతో యాదాద్రి గుడి మంచి కట్టిండు. నువ్వు ఇంకొక 1000 కోట్లు కేసీఆర్ తిడతావు. కేసీఆర్ కట్టిన గుళ్ళ పోయి మొక్కుతావు. ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటావు. అవుతుందా? కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయడం అంటే తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేయడమే. అయినా నీకు కేసీఆర్ గురించి అంతకంటే ఏం మాట్లాడతావు? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో డైవర్షన్ టాక్టిక్స్, ఇలా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాను లీకులు రాపిస్తుండు. ఏం చేసిండు కేటీఆర్ గారు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు. రాష్ట్రం యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచిండు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు కాదని హైదరాబాద్ కు పెట్టుబడులు తెచ్చిండు. ఐటీలో తెలంగాణను నంబర్ 1 గా చేసిండు. అంటే నువ్వు డైవర్షన్ కోసం కేసులు పెడతా, అరెస్టులు చేస్తా అని లీకులు ఇస్తున్నావు. నీ లీకులకు, నీ తాటాకు చప్పులకి ఇక్కడ ఎవడు భయపడడానికి సిద్ధంగా లేడు. ఇలా కేటీఆర్ గారి మీద నువ్వు కుట్ర చేస్తున్నావు అంటే అది ప్రశ్నించే గొంతు మీద కుట్ర, ప్రశ్నించే గొంతు మీద దాడి. కేటీఆర్ నీ ప్రభుత్వాన్ని బట్టలిప్పిండు, మీ అన్యాయాలను ప్రశ్నించిండు, నీ మోసాలను ఎండగట్టిండు. అందుకే నువ్వు ఆయన మీద పగబట్టినావు, కక్ష పట్టినట్టు చేస్తున్నావు. కానీ ఇది ఒక కేటీఆర్ మీద కాదు, రాష్ట్ర ప్రజల మీద దాడి, బీఆర్ఎస్ పార్టీ మీద దాడి, ప్రశ్నించే గొంతు మీద దాడిగా మేము చూస్తున్నాం. నర్సాపూర్లో గల బీవీఆర్ ఐటీ కళాశాలలో చేమౌర ఉత్సవాలు. బీవీఆర్ ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో చెమౌరా 2.0 ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆనందం, ఆహ్లాదం, విజ్ఞానంతో కూడిన ఈ ఉత్సవాల్లో అత్యధికంగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే మాట్లాడుతూ ఇలాంటి గేమ్స్ విద్యార్థుల్లో జట్టు భావాన్ని పెంపొందించి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పనిచేసే తమ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. అనంతరం కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ భాను రాధిక మాట్లాడుతూ ఈ జేఎంఆర్ఆర్ 2.0 ఉత్సవాలు విద్యార్థులు సృజనాత్మకతను పెంచడానికి దోహదపడతాయని అన్నారు. అంతేగాక ప్రతిభకు పదును పెట్టి నూతన ఆలోచనలకు ప్రోత్సాహం అందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు రకాల వినూత్న ఆటలు నిర్వహించడంతో పాటు వేడుకలు మరింత ఉత్కంఠభరితంగా సాగాయి. పిక్చర్ పర్ఫెక్ట్, మోడల్, మార్వెల్, డెవిల్ ఇన్ ది డీటెయిల్స్ వంటి పోటీలు నిర్వహించి వారికి విలువైన బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ అందించిన వీర్కో లేబరేటరీస్కు, బీవీఆర్ ఐటీ పరిపాలనాధికారి బాపిరాజుకు విద్యార్థులందరికీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన విద్యార్థి వాలంటీర్లు, కోఆర్డినేటర్లకు అభినందనలు తెలియజేశారు. ఘనంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలు జరిపిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు దమ్మని శ్రావణ్ కుమార్ ముదిరాజ్, డాక్టర్ అవిజయ్ జేమ్స్, మాజీ కార్పొరేటర్లు పాలకృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాసరెడ్డి, వేగ శ్రీనివాస్, గడ్డం రాజేందర్ రెడ్డి, డివిజన్ నాయకులు లాయక్, గణేష్, పెరిక శివ, పండారి సోమన్న గారి శ్రీధర్ రెడ్డి, రాధాకృష్ణ, ఎన్ఎంసీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, పద్మారావు, మైనార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, ఐఎన్టీయూసీ నాయకులు, కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు.